హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ ఈయాప్సెట్కి వచ్చిన కొత్త వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ వెబ్ ఆప్షన్స్, ఈ ఇయర్ వెబ్ ఆప్షన్స్ అంతా డిఫరెంట్. ఎందుకంటే వెబ్సైట్ రూపురేఖలే మారిపోయాయి. తర్వాత ఈసారి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉంటుంది దాన్ని తెలుసుకోవడం ఎలా, అన్ని విషయాలు మనము క్లియర్ కట్గా ఆన్లైన్గా మీకు స్క్రీన్లో ఎలా కనిపించబోతుందో అలా చెక్ చేసుకుంటూ చూద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా, ఫాస్ట్గా చూడకుండా చూసి కంప్లీట్గా వింటే మీకు ఏ ప్రాబ్లం రాదు. ఓకే, సో ఇది మీ స్క్రీన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు స్క్రీన్ ఇలా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళకు ఇలా వెబ్ ఆప్షన్స్ యాక్టివేట్ కాగానే ఇలా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది ఏపీ యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇలా ప్రెస్ చేసి మీరు సబ్మిట్ ప్రెస్ చేయండి. ఏం ప్రెస్ చేయాలి? సబ్మిట్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ ఇలా చూడండి, మొబైల్ నంబర్. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? మొబైల్ నంబర్ తర్వాత మీరు అలా ఎంటర్ చేయగానే ఇంతకుముందు స్క్రీన్లో లాగా ఇలా ఎంటర్ చేయగానే మీకు ఏం జరుగుతుంది? మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ మొబైల్ నెంబరు, దాని తర్వాత ఓటీపీ సబ్మిట్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, అప్పుడు మీ వెబ్ ఆప్షన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పేరు, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు. సో ఇది ఎంత ఈజీగా, ఎంత ప్రిపేర్డ్నెస్గా మీరు తయారు చేసుకుంటే, ఎంత ప్రిపేర్డ్నెస్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మంచి సీట్ వస్తుంది, మామూలు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మంచి సీట్ వస్తుంది. ఎందుకంటే సెలెక్షన్ అనేది, ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది చాలా చాలా ముఖ్యము. సో దీని గైడెన్స్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. కొత్త కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎవరెవరికి కావాలి, సో దాంట్లో స్పెషల్ బ్రాంచెస్ ఏంటి, వాటికి లేటెస్ట్ కట్ ఆఫ్ ఈ ఇయర్కి సంబంధించిన సీట్ల ప్రకారంగా కట్ ఆఫ్ ఒక వీడియో, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ సీట్ల ప్రకారంగా కట్ ఆఫ్ ఒక వీడియో, అసలు మనకి ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి ఫీజు ఏంటి, కట్ ఆఫ్ ఏంటి అనేది కంప్లీట్గా ఒక లిస్టు, ఆ వీడియో, ఈ 3 వీడియోస్ చెక్ చేసుకొని తర్వాత మీకు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంటుంది. అది మీరు ఫిలప్ చేసుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్. సో అది ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఆల్రెడీ ఈ వీడియో కంప్లీట్ కాగానే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఆ 3 వీడియోస్ చూడండి. మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా ఎలా ఫిలప్ చేయాలో చెప్పడానికి ఇంకొక వీడియో ఉంది, అది కూడా చూసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కాలేజెస్ అయ్యాయి కాబట్టి కాలేజ్ కోడ్లో ఒక్క ఆల్ఫాబెట్ అటు ఇటు అయినా వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అని డ్రాప్ డౌన్ మెనూ ఉంది కదా, డిస్ట్రిక్ట్ మీకు కన్ఫామ్గా తెలుసుకోవాలి. ఫస్ట్ కాలేజ్ నేను ఏం పెట్టాలనుకుంటున్నాను, ఆ కాలేజ్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, యూనివర్సిటీ టైప్ అని ఉందా. సో యూనివర్సిటీ టైప్ పక్కన ఆల్ అని ఉంది కదా. ఒకవేళ మీరు ప్రైవేట్ యూనివర్సిటీ కావాలనుకుంటే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ కొట్టండి. అప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఎలిజిబుల్ అయ్యాయో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఆల్ అని ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే, లేదు ప్రైవేట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోకుండా ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్, అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ వేరు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వేరు, చాలా డిఫరెంట్ ఉంటాయి. చూడండి, గవర్నమెంట్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, అసలు అటానమస్ అంటే ఏంటి, అది పోవడం బెటరా లేదా అని అన్ని వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో, కొంచెం టైం ఉంది ఇప్పుడు మనకు, ఎంత మీరు దీనిపైన రీసెర్చ్ చేసి, ఎవరో చెప్తే వినడం కాదు, రీసెర్చ్ మీరే సొంతగా మీకు అవసరానికి అనుగుణంగా 2 years పడ్డ కష్టం ఒకటి ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు తీసుకునే నిర్ణయాలు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అన్ని వీడియోస్ చూడండి, ఒకసారి చూసి ఒక నిర్ణయానికి వచ్చి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ కరెక్ట్గా తయారు చేసుకొని దాన్ని బట్టి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో
ఫస్ట్ మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ రైట్ సైడ్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అందులో ఉండే కాలేజెస్ 3 కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో కూడా ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అవన్నీ మీకు తెలుస్తుంది, కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే, సో దాని తర్వాత మీరు డిస్ట్రిక్ట్ వైజ్, మా డిస్ట్రిక్ట్లోనే కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో దాని ప్రకారంగా ఇక్కడ అన్ని కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, సో డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది, రెడ్ కలర్గా ప్లస్ బటన్. అది మీరు ప్లస్ చేయండి. ఆ ప్లస్ చేయగానే ఇక్కడ సేవ్ కొట్టగానే నెక్స్ట్ మీకు వచ్చే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ వైట్ అయింది, ఇక్కడ రైట్ సైడ్ గ్రీన్ అయింది, అంటే అందులో నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఓకే, సో ఏవేవి సెలెక్ట్ చేసుకున్నారో ప్లస్ అని కొట్టారో అవి రైట్ సైడ్కి వస్తుంది. దాని తర్వాత మీకు సెలెక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా మీరు సీక్వెన్స్ ముఖ్యం, పైన ఉండేది మాత్రం మీకు ఖచ్చితంగా రేపు వస్తే రేపే వెళ్ళేలాగా ఉండే కాలేజెస్ పైన ఉండాలి. ఓకే, అది మీకు అసలు రాదు అనుకున్నా పర్లేదు, కానీ మీరు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో ఏయు ఆంధ్ర యూనివర్సిటీ టాప్ మోస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, తక్కువ ఫీజు, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అసలు చాలా తక్కువ ఖర్చుల హాస్టలు అలానే ఉంటుంది. అది మీకు రాదు. కట్ ఆఫ్ చూడడం అనేది ఒక వ్యాధి అనుకోవచ్చు. కట్ ఆఫ్ చూడండి, కానీ అందులో వస్తుందా రాదా అనేది మాత్రమే తెలుసుకోండి, కానీ దానిపైన వెబ్ ఆప్షన్స్కి ఎఫెక్ట్ పడకూడదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్లో వచ్చినా రాకపోయినా మీకు ఫస్ట్ టాప్ మోస్ట్ కాలేజెస్ టాప్ ఉండాలి. బై లక్లో వస్తే ఇంకా మంచిదే కదా. ఫస్ట్ రాలేదనుకోండి, వెబ్ ఆప్షన్స్ అల్గోరిథం ఎలా ఉంటుందంటే ఫస్ట్ చెక్ చేస్తుంది మీ కేటగిరీలో ఈ కాలేజీలో సీట్ అవైలబుల్ ఉందా, ఉంది అంటే ఇచ్చేస్తుంది, లేదు అనుకుంటే నెక్స్ట్. అలా ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తే అన్నీ మంచిది. కానీ సీక్వెన్సు ఎలా ఉండాలి, అది మీకు రాకపోయినా ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మీరు వెళ్ళడానికి రెడీగా ఉంటే. అది మంచి కాలేజ్ కాదు అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే అప్పుడు లాస్ట్లో ఇవ్వండి. ఓకే, సో దీన్ని అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అప్ డౌన్ యారో ఉన్నాయి కదా, ఇక్కడ అప్ అండ్ డౌన్ యారో ప్రెస్ చేయండి, దానిపైన కింద మీరు సీక్వెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చాలా ముఖ్యమైనది సేవ్ కొట్టాలి. సేవ్ అండ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీరు సేవ్ మాత్రమే కొట్టాలి, ఫ్రీజ్ కొట్టొద్దు. ఎందుకు అంటే ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకుంటే అంటే డేంజర్ ఏంటో చూడండి. ఇక్కడ సేవ్డ్ కొట్టగానే మీరు సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇలా పైన మీకు పాపప్ కనిపిస్తుంది, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు డిసైడ్ ఒక నలుగురితో మాట్లాడి, మీ ఫ్రెండ్స్తో, మీ సీనియర్స్తో, మీ ఫాదర్తో, మీ టీచర్స్తో డిస్కస్ చేసి ఒక తయారయ్యారు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, కొత్త కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఓన్లీ సేవ్ ఆప్షన్ చేసుకున్నప్పుడే. ఓకే, సో దానికి ఒక టైం ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు. ఫ్రీజ్ ఒకవేళ అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రాదు, కాబట్టి ఫ్రీజ్ మీరు చెయ్యకపోయినా లాస్ట్ వరకు, లాస్ట్ డేట్ అయిపోగానే లాస్ట్ సేవ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఫ్రీజ్ లాస్ట్ రోజు వీలుంటే చేయండి, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, సేవ్ వరకు వదిలిపెట్టండి. ఓకే, సో ఆటోమేటిక్ ఫ్రీజ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత సేవ్డ్ ఆప్షన్స్ని మీరు ఇలా ప్రింట్ తీసి పెట్టుకోండి, 1కి 2 కాపీస్ తీసుకోండి, దాన్ని పీడిఎఫ్గా మార్చి మీ ఫ్రెండ్స్కో లేకపోతే మెయిల్ చేసుకోండి. సాఫ్ట్ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్, హార్డ్ కాపీ ఈక్వల్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మీరు చేంజ్ చేస్తుంటారో అవి సేవ్ చేసుకొని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోండి, దానివల్ల మీకు భవిష్యత్తులో చాలా యూజ్ అవుతుంది. ఐ థింక్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్కి అసలే అవగాహన లేదో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.